కరీంనగర్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాల బాయ్స్ 2 ఇంగ్లీష్ మీడియం శుక్రవారం రోజున అస్లామీ మసీద్ వద్ద స్టాల్ను ఏర్పాటు చేశారు. నమాజ్కు వచ్చే ముస్లిం సోదరులకు అవగాహన కల్పిస్తూ మైనారిటీ స్కూళ్లు మరియు కళాశాలల్లో మీ పిల్లలను చేర్పించాలని పాంప్లెంట్లు పంచుతూ అవగాహన కల్పించారు. కరీంనగర్ గ్రామం ఇరుకుల్లా డాక్టర్ కె సురేష్ ఎంఏ PhD వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అడ్మిషన్లకి సంప్రదించండి. డాక్టర్ కె సురేష్ ఇరుకుల్లా కరీంనగర్ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల MPC CEC సీట్లు కలవు, సంప్రదించండి. ప్రాజెక్టు ద్వారా విద్యా బోధన సులభంగా ఇంగ్లీష్ నేర్చుకునేందుకు కూడా విద్యా బోధన, కంప్యూటర్ ఎడ్యుకేషన్, ల్యాబ్ సౌకర్యం, విద్యార్థుల్లో ఉన్న కళని వెలికి తీసి ప్రోత్సహించే ఆర్ట్ తరగతులు నిర్వహణ, ప్రతిరోజు అరబిక్ తరగతులు, ఉర్దూ తరగతుల నిర్వహణ, ప్రతిరోజు 2 గంటలు స్టడీ అవర్స్, వివిధ స్థాయిల్లో క్రీడా శిక్షణ, మానసిక వికాసానికి విలువలను పెంపొందించే నిలువలతో పాటుగా కూడినటువంటి విద్యా వృత్తిని విద్యలో ప్రాథమిక శిక్షణ ఇవ్వబడును. కరీంనగర్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ 1, బాయ్స్ 2లో విద్యార్థులను చేర్పించండి. వారి భవిష్యత్తును తీర్చిదిద్దడం మా వంతు. 2027వ సంవత్సరంలోని 100% ఉత్తీర్ణత. ఈ కార్యక్రమంలో RLCK సురేష్, ప్రిన్సిపాల్ చంద్రమోహన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఒల్లెర శ్రీనివాస్, ప్రిన్సిపాల్ వి మహేష్, ప్రిన్సిపాల్ కె సురేష్, PGT తెలుగు బాయ్స్ 2 మరియు హేమసత్ కళాశాల టీచర్లు మరియు వార్డెన్లు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు. ఒకటి గర్ల్స్ నుంచి ఒక బాయ్స్ తీసుకోవడం జరిగింది. బాయ్స్ 2 కరీంనగర్ దృశ్యంలో ఉంది ఇరుకులలో. ఆ స్కూల్కి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇవ్వడం జరిగింది. సో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో భాగంగా IIT నీట్ ఫౌండేషన్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. పిల్లలకి 8th క్లాస్ నుంచి IIT నీట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని కూడా అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. గర్ల్స్కి వచ్చేసి గర్ల్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా రాబోతుంది. ఇలా మీరు పేరెంట్స్ అందరూ కూడా దీన్ని బాగా ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటూ సీట్స్ అడ్మిషన్ తీసుకున్నట్టయితే మీకు మంచి ఎడ్యుకేషన్ అందిస్తాం. నేను RLC కరీంనగర్ అండ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సురేష్. ఇక్కడ కెంబ్రిడ్జ్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎస్ఆర్ కరీంనగర్లో టోటల్గా 12 స్కూల్స్ ఉన్నాయి, 15 కాలేజెస్ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా కరీంనగర్లో బాయ్స్ 1, 2, 3, గర్ల్స్ 1, గర్ల్స్ 2 5 స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయండి. బాయ్స్లో MPC, బాయ్స్లో MPC, బాయ్స్లో వొకేషనల్ కాలేజ్, గర్ల్స్ MPC కోర్సెస్ రన్ అవుతున్నాయి. రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి SSC రిజల్ట్స్లో మా కరీంనగర్ జిల్లా 100% రిజల్ట్తో స్టేట్ టాప్ 1%లో ఉందండి. సో ఇక్కడ అడ్మిషన్స్ మాకు వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి 5th క్లాస్, 6th, 7th, 8th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈ కోర్సులలో వేకెన్సీస్ ఉన్నాయి. దీని కొరకు మేము ఇక్కడ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇక్కడ స్టాల్స్ అరేంజ్ చేయడం జరిగింది. సో పేరెంట్స్ ఎవరైతే కూడా పూర్తిగా అవగాహన కొంచెం లేకున్నట్లయితే వాళ్ళకు అవగాహన కల్పించడానికి కొరకు ప్లస్ మిగతా ఏ కాలేజీ అయితే ఉన్నాయో వాటిని ఇవ్వడానికి కొరకు ఇక్కడ మేమంతా గ్యాదర్ అయినామండి. సో ఇవన్నీ కూడా పిల్లలకి ఎవ్రీ ఇయర్ మేము ఇచ్చేటువంటి ఫ్రీ అమ్యూనిటీస్, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫ్రీ అమ్యూనిటీస్ ఇవన్నీ, ఈ బ్లాంకెట్ కానీ, ఈ షీట్స్ కానీ, ఈ ప్లేట్స్, నోట్బుక్స్, పెన్స్, కాస్మెటిక్ కిట్స్, టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ యూనిఫామ్స్, బుక్స్ కూడా ఇవన్నీ ప్రతి విద్యార్థి మేము ఫ్రీగా ఇస్తున్నాము. సాధారణ గవర్నమెంట్ ఒక స్టూడెంట్కి 1,70,000 ఖర్చు పెట్టి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నది. దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేరెంట్స్ అంతా కూడా మీరు వచ్చి జాయిన్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఈరోజు మనం బయట చూస్తున్నట్టయితే నర్సరీ నుంచి చూస్తే LKG కానీ UKG కానీ ఇతర ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా లక్షలాది రూపాయలు మనం వెచ్చించి కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం మన స్కూళ్ళలో కార్పొరేట్ స్థాయికి ధీటుగా మన స్కూల్స్ పనిచేస్తున్నాయి. రీసెంట్గా ఇంటర్మీడియట్ రిజల్ట్ కానీ, SSC రిజల్ట్ కానీ, SSCలో అన్ని స్కూల్స్ 12 స్కూల్స్లో 11 స్కూల్స్ 100% వచ్చినాయండి. ఒక స్కూల్ 98 వచ్చింది, స్టేట్ యావరేజ్ మాది 99.8 వచ్చింది. ప్రైవేట్ స్కూల్స్లో ఏ స్కూల్స్ కూడా ఇంత మంచి రిజల్ట్ రాలేదు. ఇంటర్మీడియట్ కూడా సెకండ్ ఇయర్ మాకు 88% యావరేజ్ వచ్చింది. స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి చాలా మటుకు. మా పిల్లల్లో బాయ్స్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి దాదాపు 20 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. TCS కంపెనీలో ఒక 40 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ సంవత్సరానికి 4 lakhs ప్యాకేజ్ ఉద్యోగం వచ్చింది. అదేవిధంగా బాయ్స్లో చదువుకున్న అబ్బాయికి ఇప్పుడు రీసెంట్గా CRPF జాబ్ కూడా వచ్చింది, కానిస్టేబుల్ జాబు. ఇలా చాలామంది స్టూడెంట్స్కి పోస్టల్ డిపార్ట్మెంటు, రైల్వే ప్రొటెక్షన్ కోర్సు, సెంట్రల్ ప్రొటెక్షన్ కోర్సు, తర్వాత బయట TCS కంపెనీ, MSN ల్యాబొరేటరీస్, నెక్స్ట్ రిలయన్స్, తర్వాత హెడ్రో ఫార్మసీ, ఇలాంటి చాలా చోట్ల చాలా ఎంఎస్లో కూడా జాబ్స్ వస్తున్నాయి. సో దీన్ని మ్యాక్సిమం పేరెంట్స్ ఇంకా ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళందరూ కూడా వాళ్ళకు అవగాహన తీసుకొచ్చుకుంటూ మమ్మల్ని సంప్రదించండి. మీకు అన్నీ ఫ్రీగా అకామిడేట్ చేసుకుంటూ మంచి ఎడ్యుకేషన్, మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేమంతా రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ. సార్ మేడం ముందులో మాట్లాడుతున్నారు ముస్లిం మైనారిటీస్ మీడియా
रहमतुल्लाहि व बरकातुहू। मैं तमाम मुस्लिम कम्युनिटी से ये इल्तिमास करती हूँ कि अपने बच्चों को जो है कैम्ब्रिज सोसाइटी में एडमिशन दिलाइए। यहाँ पर इंग्लिश मीडियम ज़राए तालीम के साथ एक सब्जेक्ट ऑप्शनल उर्दू है और फिर नमाज को उठाया जाता है। 5 वक्त की नमाज पाबंदी के साथ पढ़ाई जाती है। कुरान का तालीम का निज़ाम है यहाँ पे एक मुफ्ती साहब आके अरबी तालीम तजवीद के साथ देते हैं। अजीज़ सामीन, हम लोग क्या करते हैं, हमारे बच्चे दूसरे स्कूलों में पढ़ के आते आए तो क्या करते हैं, थक गए बोल के बोलते, थक गए बोल के क्या करते हैं, हमारे बच्चों को अरबी तालीम नहीं देते, हम अरबी तालीम से दूर रख देते हैं। जबकि हमारे पास दीनियात है, अरबी तालीम है, सब तालीम का नज़्म है और बेहतरीन तग़ज़िया है, ग़िज़ा, बेहतरीन माहौल और बहुत बहुत बेहतरीन चीज़ें हमारे पास है। ये तमाम चीज़ें आप लोगों को दिखाई जा रही है, ये तमाम फ्री ऑफ कॉस्ट है, यानी फ्री तक़सीम की जाती है। आप लोग को 1 रुपया भी खर्च करने की ज़रूरत नहीं। अपने बच्चों को लिहाजा इस मौके से फ़ायदा उठाइए। माइनॉरिटीज़ के लिए है ये ख़ास तौर से, मुस्लिम माइनॉरिटीज़ के लिए, और हमारे मर्द बच्चे ख़ास तौर से बड़े होने के बाद ना माँ बाप के कंट्रोल में रहते ना किसी के। तो यहाँ पे तालीम हासिल करने वाले बच्चे इसके सपुर्द रहते टीचर्स के, हमेशा इनके साथ 24 घंटे स्टाफ रहता है, एक टीचर लगे हुए रहते। तो आप लोग ख्याल कीजिए, अपने बच्चों को डालिए। खुदा हाफिज़।